సాహిత్యాభిమానులకి స్వాగతం. జీవనలీలకు స్వాగతం. జీవనలీలలో ఈ భాగంలో జోగ్ ప్రపాతం గురించి చూద్దాం. బాగా చిన్నతనంలో పశ్చిమ సముద్ర తీరాన కార్వారులో ఉండగా గిరిసప్పను గురించి విన్నాను. కావేరీ నది పర్వతము మీద నుంచి ఉరుకుతున్నప్పుడు కలిగే శబ్దం దాటికి 2 మైళ్ళ దూరంలో ఒకదాని మీద ఒకటి బోర్లించి పెట్టిన కాగులు గాలివాటుకు తిరగబడిపోతాయని అంటారు. ఆ జలపాతం హోరు ఎంతవరకు వినిపిస్తుంది? తరువాత భూగోళ శాస్త్రం చదువుతూ ఉంటే కావేరి కూర్గులో జన్మించి పూర్వ సముద్రంలోకి ఎలా వెళ్ళి కలుస్తున్నది అనే సందేహం కలిగినది. కావేరి పశ్చిమ కనుమలలోని పర్వతాలను దూకలేదు కనుక గిరిసప్పను దూకుతున్న నది మరొకటై ఉండాలి. హొన్నావర్ వద్ద కావేరి పశ్చిమ సముద్రంలో కలియాలి. అందుకై 125-150 పురుషాల ఎత్తు నుంచి ఉరికే నది పేరేమి? నయాగరా జలపాతం వర్ణన చదివాను. ప్రకృతి మాత అమెరికాకు ప్రసాదించిన అద్భుతమైన అలంకారం నయాగరా. ప్రపంచం అన్ని చోట్ల నుంచి యాత్రికులు చూడటానికై వస్తారు. ఎవరో గాని ఒక గట్టి పీపాలాంటి దానిలో కూర్చుని ఆ జలపాతాన్ని దాటడానికి ప్రయత్నించారని ఎక్కడో చదివాను. ఇటువంటి వర్ణనలు అనేకం చదవగా నాకు కుతూహలం ఎక్కువైనది. సినిమాలో నయాగరాను ప్రత్యక్షంగా చూశాను. నయాగరా 164 అడుగుల ఎత్తు నుంచి పడుతున్నది. గిరిసప్ప 960 అడుగుల ఎత్తు నుంచి పడుతున్నదని తెలియగానే నా సంతోషానికి పట్టపగ్గాలు లేవు. ముఖ్యంగా ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద పర్వతములు హిందూ దేశంలో ఉన్నాయి. సింధు, గంగా, బ్రహ్మపుత్రల వంటి నదులు ఏ దేశానికైనా గర్వకారణమే. ప్రపంచంలోని నదులన్నిటికన్నా పెద్దదైన నది తమదని చెప్పుకోవటానికి అమెరికాకు 2 నదులను తెచ్చి జోడించవలసి వచ్చినది. మిసిసిపి, మిస్సూరి నదులను విడివిడిగా కొలిస్తే వాటి పొడవులు ఎంతెంత? హిందూ దేశ చరిత్ర పృథ్వీపై అతి ప్రాచీనమైనది. హిందూ దేశపు భూరచన కూడా చాలా అద్భుతమైనది. జలపాతాల విషయంలో హిందూ దేశం తీసిపోదు. సర్వప్రపంచం అశోకుని వంటి చక్రవర్తి ఈ భూప్రపంచకంలో ఎక్కడా లేడని ఒప్పుకున్నది. భూగోళపరంగా చూస్తే గిరిసప్పతో దాని అసలు పేరు జోగ్. సౌందర్యం విషయంలో సరితూగగల జలపాతం ఎక్కడా లేదని ఒప్పుకోవాలి. కార్కాల్ రాజకీయ పరిషత్తు కోసం దక్షిణ కర్ణాటకం వెళ్ళినప్పుడు అగుంబా ఘాట్ ఎక్కి షిమోగా మీదుగా గిరిసప్పను చూడడానికి వెళ్దామని అనుకున్నాను. కానీ అలా జరగలేదు. మనసా చింతితం కార్యం దైవేన అన్యత్ర నీయతే. చిరకాలం నుంచి పెట్టుకున్న ఈ ఆశ నుండి శాశ్వతంగా వంచింపబడ్డానని నిరాశతో అంగీకరించాను. ఇక గిరిసప్ప దర్శనం ధ్యానం ద్వారా పొందవలసినదే. జోగ్ మైసూరు రాజ్యంలో ఉన్నదని మాత్రం తెలుసు. అక్కడకు చేరడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒక దారి షిమోగా సాగరం మీదుగా, మరొకటి నదీముఖంగా వెళ్తాయి. ఒక మార్గం హొన్నావరు బందరు వద్ద నావలో కూర్చుని అరణ్యాలను దాటి గిరిసప్ప గ్రామం చేరుకుని అక్కడ కొండలను ఎక్కాలి. ఉభయ మార్గాల ద్వారా వెళ్ళి వచ్చిన వారు ఒక మార్గంలో మనకు గోచరించిన శోభ 2వ మార్గంలో ఉండదని, దాని శోభ మళ్లీ ప్రత్యేకం, వీటిని పోల్చసఖ్యం కాదు అని చెబుతారు. ఉభయ మార్గాల ద్వారా వెళ్ళక ఒకే మార్గాన వెళ్ళి వస్తే నేను గిరిసప్ప దర్శనం సగం మాత్రమే చేశానని ఒప్పుకు తీరాలి. గుజరాతులో వరదలు వచ్చినప్పుడు గాంధీజీ బెంగుళూరులో అనారోగ్యం నుంచి కోలుకుంటున్నారు. నేను వీరిని కలుసుకునేందుకు వెళ్ళాను. అక్కడ నుంచి మైసూరు రాష్ట్రంలో తిరిగి సాగర్ చేరాము. శ్రీ గంగాధర్రావు, శ్రీమాన్ రాజగోపాలాచార్యులు కూడా ఉన్నారు. సాగర్ వచ్చాక కూడా
గిరిసప్ప దర్శనం చేయకపోవటం నా మటుకు అసంభవం. మోటారులో 1 గంట ప్రయాణం. షిమోగా వద్ద తుంగ ఒడ్డున వాహ్యాలకి వెళ్ళినప్పుడు గాంధీగారితో కోపంగా, మీరు గిరిసప్పను చూడ్డానికి వెళ్ళరా? లార్డ్ కర్జన్ సైతం గిరిసప్ప చూడ్డానికి అంత దూరం నుంచి ప్రత్యేకంగా వచ్చాడు. ఇటువైపు రావడం మళ్ళీ ఎప్పుడో అని అన్నాను. గాంధీజీ, అంత పని నా వల్ల కాదు. నువ్వు తప్పకుండా వెళ్ళు. నువ్వు చూసి వస్తే విద్యార్థులకు భూగోళం 1 అరో పాఠం చెప్పవచ్చు. అందుకు ఉపయోగిస్తుంది అన్నారు. నేను తిరిగి విజ్ఞప్తి చేశాను. ప్రపంచంలో కల్లా ఇది ఒక అద్భుతమైన దృశ్యం. నయాగరా కన్నా జోగ్ 6 రెట్లు ఎత్తైనది. 960 అడుగుల ఎత్తు నుంచి నీరు పడుతుంది. మీరు ఒక పర్యాయం చూసి తీరాలి అని. ఆయన వెంటనే ప్రశ్నించారు, వర్షపు నీరు ఆకాశంలో ఎంత ఎత్తు నుంచి పడుతోంది? నేను చిత్తుగా ఓడిపోయాను. మనసులో స్థితదీహి కిం ప్రభాషేత్ కిమాసీత్ వ్రజేత్ కిం అనుకున్నాను. సంగీతమన్నా సృష్టి సౌందర్యావలోకనమన్నా గాంధీజీకి చాలా ఇష్టమని నాకు తెలుసు. షికారు వెళ్ళినప్పుడు సూర్యాస్తమయ శోభ లేదా మబ్బులలో ఒంటరిగా మెరుస్తూ మిలమిలలాడే నక్షత్రం ఏదో ఒకటి నాకు చూపించేవారు గాంధీజీ. ఇప్పటి స్థితి వేరు. ప్రజాసేవకు నడుం కట్టిన గాంధీజీ వంటి సేవాపరాయణుడు, మహాత్ముడు మనసును సంతోషపెట్టడం కోసం కాల వ్యయం చేయలేడు కదా. కులశిఖిరిణః క్షుద్రా నైతేన వా జలరాశయః. పూర్తయిన విషయాన్ని మరో రకంగా ఎత్తుకున్నాను. మీరు రానందువలన మహాదేవభాయ్ కూడా రావటం లేదు. మీరు వెళ్ళమని చెప్పినా ఆయన రారు కూడా. ఆయనకు ఇష్టమైతే మీతో చక్కగా వెళ్ళవచ్చును. నేను అడ్డుపెట్టను. కానీ ఆయన రారు. ఆయనకు నేనే గిరిసప్పను అన్నారు గాంధీజీ. ప్రపంచానికి ఆదర్శప్రాయులైన వ్యక్తులు ఆగారు. మేము బయలుదేరాం. పర్వతం మీద నుంచి ఉరికే జలపాతాన్ని చర్మచక్షువుతో చూస్తే కానీ నాకు తృప్తి తీరదు. భోజనం చేయకుండా సాగర్ నుంచి బయలుదేరి మోటారులో అడవిని దాటాము. పర్వతాలను తొలచి రైల్వే వారు సొరంగాలను వేయటం నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందువల్లనంటే బొంబాయి బస్తీ నుంచి ఘన సహ్యాద్రి అటవిని ఛేదించి రైలు మార్గం వేయటం సొరంగం త్రవ్వటం కన్నా ఎక్కువ కఠినమైన పని. ఇక్కడ మీ డైనమైటు పనిచేయదు. మొదళ్ళు నరికిన మీదట ఒక్కొక్క చెట్టు కొమ్మకే నిప్పంటించి వీటిని పూర్తిగా నాశనం చేయడం హిందూ ముసల్మాన్ తగువులను తుదముట్టించడమంత కఠినమైన కార్యం. లోతైన ఖండాల ఘాట్ సొరంగం మధ్య నుంచి వెళ్లే మనిషికి భయంకరమైన రమణీయత ఎలా అనుభవమవుతుందో అటువంటి స్థితిని మేము అనుభవిస్తూ అడవిని దాటాము. అట్టి అడవికి ఏనుగ, పులి, కొండ చిలువ వంటి ప్రాణులు శోభను కలిగిస్తాయి. ఇందులో మనుష్యులు పరమ తుచ్చ ప్రాణులుగా గోచరిస్తారు. మనుష్యులు ఇటువంటి చిట్టడవిలోనికి ఎలా వచ్చారా అని కూడా అనిపిస్తుంది. మేము సరిగా అడవిని దాటి శార్వతీ తీరం చేరాము. ఈ ఒడ్డున శార్వతిని భారంగి అని కూడా అంటారు. భారంగి లేక బారహ్ గంగా. ఇక్కడి వారు భారంగి నదికి గంగ కన్నా 12 రెట్లు ఆధిక్యం ఎక్కువ అంటారు. అంటే వారితో నాకు జట్టి ఎందుకు? ప్రతి పిల్లవాడికి తన తల్లి సర్వశ్రేష్టమైన వ్యక్తిగా కనిపిస్తుంది. వర్షం తుపరు తుపరుగా పడుతోంది. ఇక్కడ గగనభేద్యములైన మహావృక్షములు, చిట్టివి పొట్టివి చెట్టుచేమలు ఉన్నాయి. అంతులేని గడ్డి పెరిగి ఉన్నది. నేల మీద వయసుమీరిన చెట్లను పట్టుకు పాచి వ్రేలాడుతోంది. ఆవలిగట్టున ఉన్న చిన్న పెద్ద చెట్లు నీరు ఎంత చల్లగా ఉన్నదో ఎంత లోతో కనుక్కోవాలని చేతులు ముంచినట్లు కొమ్మలను నీటిలో ముంచుతున్నాయి. చంద్రుడు, మేఘాలు బద్ధకంతో అటూ ఇటూ తిరుగుతున్నారు. నదిని చూడగానే ఇది ఎక్కడి నుంచి వస్తున్నది, ఎక్కడికి వెళ్తుంది అనే ప్రశ్నలు పుడతాయి. ఎక్కడ నుంచి వస్తున్నది
అనే ప్రశ్న మొదట నాకు కలుగుతుంది. ఇతరులకు కూడా మనసులో ఇదే ప్రశ్న కలుగుతుంది కాబోలు. ఎందుచేత? నది ఎక్కడికి వెళ్తున్నదో తెలుసుకోవడం సులువు. నదిలోనికి ఉరికితే అనాయాసంగా నది తనతో కూడా తీసుకువెళ్తుంది. అంత శక్తి లేకపోతే ఒకటో అరో చెట్టు మొదలు నరికి నదిలో పడేసి దానిమీద ఎక్కి కూర్చుంటే చక్కగా చివరకంటా వెళ్ళవచ్చును. కానీ నది ఎక్కడి నుంచి వస్తున్నదో తెలుసుకోవాలంటే నదీ ప్రవాహానికి ఎదురుగా వెళ్ళాలి. ప్రతీపగతి కేవలం ఋషిగణాలకు మాత్రమే సాధ్యం. ఆ రోజు దృశ్యం ఎలా ఉందంటే, భారంగి అనే శార్వతి నదికి నీరు పర్వతాలలోంచి వస్తున్నదా లేక మేఘాలలోంచి కురుస్తున్నదా అనే సందేహాన్ని కలిగిస్తోంది. ఒడ్డున దూకుతూ చిన్న చిన్న పాయలుగా సెలయేళ్లు అనేకం వచ్చి నదిలో కలుస్తున్నాయి. అంత క్రితం రోజు బాగా వర్షం కురియటం చేత కాబోలు నది నీటి మట్టం బాగా ఎక్కువగా ఉన్నది. ఇవాళ దాదాపు 5 అడుగుల నీరు తగ్గి ఉంటుంది. నావ మమ్మల్ని దింపేసి తతిమ్మావారిని తీసుకురావటానికై తిరిగి వెళ్ళింది. నిలకడ నీటిలో నావ డబ్ డబ్మని శబ్దం చేసుకుంటూ రావటం పోవటం చూడ్డానికి ఎంతో మనోహరంగా ఉంటుంది. నావ మన వారిని తన కడుపులో ఇమిడ్చుకొని నది లోతైన చోట్లను దాటించి తీసుకువస్తున్నప్పుడు భయపడవలసిన అవసరం లేకపోయినా భయం కలగక మానదు. రాజగోపాలాచార్యులు వారు కొడుకును కూతురుని తీసుకుని నావలో ఎక్కబోతుండగా నేను, ఒక కుటుంబం తాలూకు మనుష్యులు అందరూ ఒకే నావలో కూర్చునకూడదని మన పెద్దలంటారు, కనుక తండ్రి గాని కొడుకు గాని మాతో రండి, ఇద్దరూ మాత్రం రావద్దు అన్నాను. తోటివారు ఈ విషయంపై చర్చించటం ఆరంభించారు. అందలి లోటుపాట్లను గూర్చి కొందరు, మరొక విషయాన్ని గూర్చి కొందరు ఆలోచించారు. కానీ ప్రమాదం సంభవించే పక్షంలో అందరికీ ముప్పు రాకుండా ఉండటం కోసం ఈ నియమం ఉటంకించబడినదని ఎవరికీ స్ఫురించనే లేదు. ఈ అర్థం అందరికీ చెప్పి వారి వదన మండలాన్ని విషణ్ణం చెయ్యాలని నాకు ఇష్టం లేదు. ఊరుకున్నాను. పెద్దల బుద్ధిని నిందిస్తుంటే వింటూ ఆవలి తీరం చేరాను. నావ నదీ మధ్యం చేరగానే మంత్రం చెప్పుకొని ఆచమనం చేశాను. నదీ దర్శనంతో పాటు స్నానం, పానం, దానం విధిగా ఉండి తీరాలి. అప్పుడు నది పూర్తిగా సాక్షాత్కారమైనట్లు భావించాలి. రెండవ భాగం చేరాక కుడివైపు మార్గం గుండా నడవసాగాము. నదికి అది ఎడమవైపు తీరము. దారిలో మసీదు స్తంభముల వలె పైకి వ్యాపించిన చెట్లను చూస్తే ఆనందం కలిగినది. మా గుంపు చేసిన అట్టహాసం కేకలు ఈ నిర్జనారణ్యంలో 4 వైపులకు వ్యాపించాయి. కొంచెం దూరం వెళ్ళగానే నది తాలూకు గంభీర ధ్వని ప్రారంభమైనది. ఈ ధ్వనిని దేనితో పోల్చాలి? ఇట్టి గంభీర ధ్వనిని ఇదివరకు విని ఉంటే దీనిని దేనితోనైనా పోల్చవచ్చును. మేఘగర్జన భీషణమైనదే, ఆకాశమంతా పరివ్యాప్తమవుతుంది. కానీ అది ఎప్పుడూ ఉండేది కాదు. ఇక్కడ మీరు విని విని విసుగెత్తినా ఆ శబ్దం ఆగటమంటూ ఉండదు. ఏమి ఇక్కడ మేఘాలు బ్రద్దలవుతున్నాయా? తుపాకులు ప్రేలుతున్నాయా? లేక నది మౌనాన్ని వదిలి మహారుద్రుని స్తుతిస్తోందా? ఇంకా ఏమేమి కనిపిస్తాయన్న కుతుకంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ డాక్ బంగళా చేరుకున్నాము. జలపాతం చక్కగా కనిపించే చోట మైసూరు రాష్ట్రం వారు అతిథిశాల కట్టారు. మేము విరామశాల చేరుకున్నాము. కానీ ఇంతలో ఇదేమిటి? సర్వత్రా దట్టంగా వ్యాపించిన పొగమంచులో ఏమీ కనిపించటం లేదు. జలపాతం తన గంభీర ధ్వనితో ఆ పర్వత భాగం యావత్తూ ప్రతిధ్వని చేస్తోంది. మధ్యాహ్నమైనది కానీ సూర్యదర్శనం కాలేదు. ఎక్కడ చూసినా దట్టంగా కమ్మేసిన పొగమంచు. జోగ్ ప్రపాతం దట్టంగా మేఘాల వలె కమ్మిన పొగమంచులో కురుక్షేత్రంలో జరిగినటువంటి ఒక మహాయుద్ధానికి తాళం వేస్తోందా అన్నట్లున్నది. ఇంత దూరం ఎంతో ఆశతో వచ్చాక ఇటువంటి తమాషా ఇది వరకు మాకు తటస్థపడలేదు.
నిమిషం మీద నిమిషం గడిచిపోతోంది. మా నిరాశ పెరిగినట్లుగానే మంచు కూడా ఇంకా దట్టమవుతోంది. చివరకు మౌనం వదిలి ఏదో మాట్లాడుకోవటం ప్రారంభించాము. నిరాశను కప్పిపుచ్చుకోవటానికై మాటలు సాగించాము. కానీ మాట్లాడుకునే సంగతులు అంతగా లేవు. ఇంద్రదేవునికి కోపం వచ్చిందా, లేక వరుణదేవుడు అప్రసన్నుడయ్యాడా? ఇంతలో వాయుదేవుడు కరుణించి ఆ దట్టమైన మంచుపొర కేవలం ఒక్క క్షణం మాత్రం తొలగించాడు. నా జీవితాశయం, చిరకాల వాంఛితమైన ఆ అద్భుత దృశ్యం కట్టెదుట సాక్షాత్కారమైంది. మహాదేవుని శిరస్సు నుంచి గంగావతరణం జరిగినట్లు, ఒక పెద్ద గుహ నుంచి ఏనుగు వెలికి వచ్చినట్లుగా ఒక పెద్ద జలపాతం క్రిందనున్న రాతి మీద కురికి నీటిని 4 చెరగులా పిండి కొట్టినట్లు విసిరివేస్తున్నది. తుంపరలు జల్లు కొట్టినట్లు చిమ్ముతున్నాయి. ఈ దృశ్యాన్ని మాటలతో వర్ణించటం అసాధ్యం. ఆశ్చర్యంతో నేనిలా అనుకున్నాను. నమః పురస్తాత్ అధపృష్ఠతస్తే నమోస్తుతే సర్వత ఏవ సర్వ అనంత వీర్యామిత విక్రమస్త్వం నర్వే సమాప్నోషి తతోసి సర్వః. వెంటనే ఎట్టదుటనున్న గజ సమానమైన పర్వతం శిరస్సుపైనున్న ప్రపాతాన్ని జటలను విదిల్పినట్లు ఝాడించి ఈ విధంగా అన్నది. సదుర్దర్శం ఇదం రూపం దృష్టవాన్ ఆసియన్ మమ దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. మంచుతెర యథాప్రకారం క్రమ్మేసినది. మా స్థితి ఎలాంటిదంటే, మేము చూసిన దృశ్యం మాకే స్వప్నమా, మాయా, మతి భ్రమణమా అనిపిస్తున్నది. ఆ విస్తీర్ణమైన కొండచర్య, ఆ విశాలమైన పాత్ర, ఆ భయంకరమైన అగాధము, ఈ మధ్యలో నీటివలే కాదు పిండివలే ఎగజిమ్ముతున్న తుంపర, అటువంటి చోట అద్భుతమైన ఆ జలపాతం, కల్పనాతీతమైన దృశ్యం. మేము చూసినది కల్పన నిజమా అనుకునేటంతలో క్షీరసాగరంలా మంచు పొర క్రమ్మేసినది. మేము సైతం ఆ కావ్యమయ ప్రపంచంలో లీనమైపోయాము. మేమెవరం మాట్లాడటం లేదు. చూసిన దృశ్యాన్ని గురించి అంతా ఆలోచించసాగారు. ఏమీ లేని చోట ఎక్కడ నుంచి ఇంత పెద్ద గంభీరమైన సృష్టి పుట్టుకొచ్చినది? మళ్ళీ చూస్తుండగా ఎలా లుప్తమైపోయినది? అందరము ఆలోచిస్తున్న విషయము ఇదే. క్షణమాత్రమైతేనేమి, చూడవలసినదేదో చూశాము. అద్భుతమైన రీతిలో దర్శనమిచ్చినది. క్షణమాత్రంలో చూసిన దృశ్యాన్ని గూర్చిన స్మరణతో గంటలు గంటలు గడిపేయవచ్చు. శుభ్ర జటాధారి అయిన ఆ పర్వతం ఇంతలో ఇలాగని అన్నది. వ్యపేత భీః ప్రీతిమనాః పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. ఆవరించిన మంచు పొర తొలగి ఈ వైపు నుంచి ఆ వైపునకు అంతా స్పష్టంగా కనిపించసాగినది. ఎదుట సరిగా తీరం ఎడమవైపు అర్ధచంద్రాకారంలో ఉన్న రాతి మీద నుంచి రాజా క్రింద కురుకుతున్నది. ఆ నీరు వర్షం వలన చితపతలాడుతూ కాఫీ రంగులో ఉన్నది. రాజాకు ఎక్కువ నీరు లభ్యం కావటం సహజమే కదా. ఛాతీ పొంగేలా రాజా క్రిందకు దూకుతున్నప్పుడు ప్రకృతి శక్తి ఎంత అపరిమితమో గుర్తుకు వస్తున్నది. రాజా ప్రపాతం కూడా చాలా విశాలమైనది. ఈ జలపాతానికి ఇరువైపులా ఎవరో ముత్యాలహారాన్ని ధరింపవేశారు. నిజంగా ఈ జలపాతానికి రాజానామం అన్వర్థదాయకమే. ఓం ప్రథమంగా మాకు దర్శనమైన ప్రపాతం వాస్తవానికి 3వది. దాని పేరు వీరభద్ర. మధ్యలోనున్న రుద్ర అనే జలపాతం ఇటువైపు నుంచి స్పష్టంగా కనిపించటం లేదు. అడుగడుగునా ఘోషిస్తూ రుద్ర వచ్చి రాజాతో కలిసిపోతున్నది. కుడివైపున ఒక చిన్న ప్రపాతం ఉన్నది. దాని నడుము కొంచెం సన్నన, అందుకని
పార్వతి అని పేరు పెట్టాను. చూడవలసినదంతా తృప్తి తీరా చూశాక మేము తిరిగి మాట్లాడుకోవటం ప్రారంభించాము. స్వయంగా మనము చూసిన దానిని ఇతరులకు కూడా చూపించాలనే దృష్టి లేని వ్యక్తి కాడు. వ్యక్తి సంచారశీలుడై ఉంటాడు, సంవాదశీలుడై ఉంటాడు. తనకు కలిగిన అనుభవమే ఇతరులకు కూడా కలుగుతుంది, కలుగవచ్చును అనే నమ్మకం లేనంత వరకు పరమ సంతోషం అనేది కలగదు. రాజాజీ మా దృష్టిని మళ్లిస్తూ, క్రిందన చూడు, నీటి తుంపరులు మేఘంలా పైకి ఎగురుకుంటూ ఎలా వస్తున్నాయో అన్నారు. దేవదాసు, ఆ పక్షుల్ని చూడండి, ఎంత నిర్భయంగా ఎగురుతున్నాయో. మణిబెహన్ కూడా ఏదో చెప్పింది. లక్ష్మి తమిళ భాషలో అన్నగారికి ఏమేమో చెప్పి తన సంతోషాన్ని వ్యక్తపరుస్తోంది. మాతో మరొక సోదరుడు కూడా వచ్చాడు. అతడు దారిలో అకారణంగా కోపగించుకున్నాడు. స్వర్గతుల్యమైన ఆనందాన్ని అంతా ఈ దృశ్యాన్ని చూసి పొందుతున్నప్పుడు అతను కూడా తనకు కలిగిన అవమానాన్ని దిగమరింగుకోవడం సముచితం. అతని స్థితిని నాకు గుర్తు చేశాడు చంద్రశంకర్. నేను మనసులో ఇలా అనుకున్నాను, పత్రం నైవ యదా కరీర విటపే దోషో వసంతస్య కిం నోలుకోప్యవలోకతే యదిది వా సూర్యస్య కిం దూషణం. ఈ ప్రపంచములో నిరాశ, అపార్థం చేసుకోవటం, అప్రతిష్ట, వియోగం ఇవి నిజమైన దుఃఖములు కావు. అహంకారమే అన్నిటికన్నా పెద్ద దుఃఖం. అహంకారమనే వికృతిని ధన్వంతరి వంటి వారు సైతం కుదర్చలేరు. ఆ సోదరునికున్న అనేక వికారాలు, చేష్టలు నాకు బాగా తెలుసు. అందుచేత గిరిసప్పలో జోగ్ ప్రపాతం వద్ద కూడా కొంచెంసేపు పలకరించి అతణ్ణి ప్రసన్నం చేయటానికి ప్రయత్నించాను. రాజా ప్రపాతం వెనుకనున్న గుహలో అసంఖ్యాకమైన పక్షి సముదాయము నివసిస్తున్నది. దూర దూరాల నుంచి, పొలాల నుండి ఉచ్ఛిష్టాన్ని, ఉత్కృష్టాన్ని సేకరించి సంగ్రహపరుస్తాయి. ఈ పక్షులు సేకరించి సంగ్రహించిన మొత్తాన్ని సర్కారు వారు వేలం కూడా వేస్తారని విన్నాను. అంత ఎక్కువగా ప్రోగు చేస్తాయన్నమాట. తేనెటీగలు సేకరించిన మకరందాన్ని దోచుకునే మానవులు పక్షులు సేకరించిన వాటిని దోచుకునటంలో ఆశ్చర్యపడనవసరం లేదు. దాచుకుంటే దోచుకుంటారు. ఇది సృష్టిలో వ్యవస్థ. పరిగ్రహ భయాయేవ. తిరిగి మంచు అలుముకొన్నది. నేను అంతర్ముఖుడనై ఆలోచించసాగాను. ఇటువంటి చక్కని దృశ్యాల నుండి నిగూఢంగా వ్యక్తమయ్యేది ఏమిటి? భూగోళవేత్తలు, భూగర్భ శాస్త్రవేత్తలు ఇక్కడి రాయి అబ్రకాం తదితర ఖనిజాలుండే రాయి వంటిదని అంటారు. ఏదో కొండ బ్రద్దలయి చుట్టూ ఉన్న మట్టి ధూళిగా ఉంటుంది. ప్రారంభంలో జలపాతం క్రిందనున్న భూమిని బాగా లోతుగా దులిచేస్తుంది. జలపాతం ఉరికే చోట అక్కడ అంతా అరిగిపోతుంది. సముద్రం జలపాతానికి ఎక్కువ దూరంగా లేకుండా ఉంటే నది యొక్క గమనం తిన్నగా ఉండి జలపాతం ఎత్తు స్థిరంగా ఉంటుంది. ఇది జలపాతం తాలూకు జలరహస్యం.